బైబిల్ అనగానే మనందరికి గుర్తొచ్చేదేంటి? ఒక పెద్ద, దళసరి పుస్తకం కదా? కాని అసలు విషయమేంటంటే అది ఒక్క పుస్తకం కానే కాదు. అదొక పురాతన లైబ్రరీ లాంటివి. ఈరోజు మనం ఆ లైబ్రరీ మ్యాప్ను అంటే దాని బ్లూ ప్రింట్ను బయటపెట్టబోతున్నాం. దాని నిర్మాణ రహస్యమేంటో చూద్దాం. అసలు ప్రశ్న ఇదే. 66 వేరువేరు పుస్తకాలు ఎలా ఒకే గ్రంథంగా మారాయి? వాటిని ఎలా ఆర్గనైజ్ చేశారు? ఈ నిర్మాణం వెనుక ఏదైనా లాజిక్ ఉందా? పదండి దీని గుట్టు విప్పుదాం. ఓకే, ఈ కన్ఫ్యూజన్ను క్లియర్ చేయడానికి మన ఆలోచనా విధానాన్ని కొంచెం మారుద్దాం. బైబిల్ని ఒక పుస్తకంలా కాకుండా ఒక పెద్ద పురాతన లైబ్రరీలా ఊహించుకోండి. అప్పుడు చూడండి ఎంత క్లియర్గా అర్థమవుతుందో. ఈ లైబ్రరీలో వేర్వేరు రచయితలు వేర్వేరు కాలాల్లో రాసిన బోలెడన్ని పుస్తకాలున్నాయి. ఏ లైబ్రరీకైనా విభాగాలున్నట్టే దీనిక్కూడా 2 మెయిన్ సెక్షన్స్ ఉన్నాయి. అవే పాత నిబంధన, కొత్త నిబంధన. ఇక్కడ కనిపిస్తున్నవి వాటి కంటెంట్స్ పేజీలు. సింపుల్గా చెప్పాలంటే మన లైబ్రరీకి ఇవే మ్యాప్స్ అన్మాట. రైట్, ఇక మన లైబ్రరీ టూర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం మొదటి, ఇంకా చెప్పాలంటే అతి పెద్ద విభాగానికి వెళ్దాం. అదే పాత నిబంధన. ఈ మొత్తం కలెక్షన్లో ఇదే అత్యంత పురాతనమైనది, చాలా పెద్దది కూడా. చూడండి, పాత నిబంధనలో మొత్తం 39 పుస్తకాలున్నాయి. ఇక్కడ కనిపించే ప్రతి పేరు ఒక ప్రత్యేకమైన పుస్తకం. ఇందులో హిస్టరీ ఉంది, పోయట్రీ ఉంది, ప్రవచనాలున్నాయి, అబ్బో రకరకాల జాన్రాస్ అన్నీ ఇక్కడే కనిపిస్తాయి. ఈ 39లోనూ మొదటి 5 పుస్తకాలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీటిని ధర్మశాస్త్రం అని పిలుస్తారు. చెప్పాలంటే మొత్తం పాత నిబంధన కథకు ఇవే ఫౌండేషన్. మన లైబ్రరీ ఈ 5 పుస్తకాలతోనే మొదలవుతుంది. ఈ కలెక్షన్లో ఎంత వెరైటీ ఉందో చెప్పడానికి కీర్తనల గ్రంథం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇదొక సింగిల్ స్టోరీ కాదు, ఇందులో ఏకంగా 150 వేర్వేరు చాప్టర్స్ ఉంటాయి. అవన్నీ కూడా పాటలు, ప్రార్థనలు, పద్యాల రూపంలో ఉంటాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ సేకరణ ఎంత వైవిధ్యంగా ఉందో. దీని సైజ్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి జస్ట్ మొదటి పుస్తకం ఆదికాండమనే తీసుకుందాం. ఈ ఒక్క పుస్తకంలోనే ఏకంగా 50 అధ్యాయాలున్నాయి. అంటే మన లైబ్రరీలో ఉన్న ఒక్క పుస్తకమే బయట దొరికే ఒక పెద్ద పుస్తకంతో సమానమన్నమాట. సరే, పాత నిబంధన చూశాం కదా. ఇప్పుడు మన లైబ్రరీ టూర్లో నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. అదే క్రొత్త నిబంధన. ఇది తరువాత కాలంలో రాశారు. దీని ఫోకస్ అంతా ఒక కొత్త సెంట్రల్ స్టోరీ మీద ఉంటుంది. ఇదిగోండి, ఇదే కొత్త నిబంధన కంటెంట్స్ పేజీ. ఇందులో మొత్తం 27 పుస్తకాలున్నాయి. పాత నిబంధనతో పోలిస్తే సైజులో చిన్నదే, కానీ దీని స్టోరీ చాలా స్పెసిఫిక్గా, ఫోకస్డ్గా ఉంటుంది. కొత్త నిబంధన స్ట్రక్చర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఫస్ట్ 4 పుస్తకాలతో స్టార్ట్ అవుతుంది. వాటిని సువార్తలు అంటారు. ఈ 4 పుస్తకాలు చేసే పని ఒక్కటే, యేసుక్రీస్తు జీవితాన్ని 4 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి చెప్పడం. సువార్తలతో మొదలైన ఈ కలెక్షన్ ప్రకటన గ్రంథం అనే పుస్తకంతో ఎండ్ అవుతుంది. ఇందులో 22 చాప్టర్స్ ఉంటాయి. ఇది ఫ్యూచర్ గురించి ప్రవచించే పుస్తకం. ఒక రకంగా చెప్పాలంటే ఇది మొత్తం బైబిల్ కథకు ఒక ముగింపు పలుకుతుంది. ఇప్పటిదాకా మనం కథల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ లైబ్రరీ బ్లూప్రింట్ని కాస్త నంబర్స్ రూపంలో చూద్దాం. ఈ స్టాటిస్టిక్స్ చూస్తే దీని సైజ్, స్ట్రక్చర్ ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. ఈ బార్ చార్ట్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు. విజువల్గా చూస్తేనే అర్థమైపోతుంది పాత నిబంధన ఈ మొత్తం కలెక్షన్లో ఎంత పెద్ద పాటో. సో 39 + 27 మొత్తం 66. కానీ ఇది జస్ట్ ఒక మ్యాథ్స్ ప్రాబ్లం కాదు. ఈ 66 అనే నంబర్ వెనుక ఒక కథ ఉంది. 2 వేర్వేరు హిస్టారికల్ కలెక్షన్స్ ఎలా కలిసి ఒకే సింగిల్ బుక్గా మారాయో చెప్పే కథ. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే పాత నిబంధన ఫౌండేషన్ వేస్తుంది. అది ఇజ్రాయెల్ ప్రజల చరిత్ర, ప్రవచనాల గురించి చెప్తుంది. ఇక కొత్త నిబంధన ఆ ఫౌండేషన్ మీద కథను కంటిన్యూ చేస్తుంది. యేసుక్రీస్తు జీవితం, ఆ తర్వాత ఏర్పడిన సంఘం మీద ఫోకస్ చేస్తుంది. చూడటానికి వేర్వేరుగా ఉన్నా ఈ 2 కలిసి ఒకే పెద్ద కథను పూర్తి చేస్తాయి. ఓకే, ఇప్పటిదాకా మనం విడివిడి భాగాలను చూశాం, నంబర్స్ని అనలైజ్ చేశాం. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి చూద్దాం. మన లైబ్రరీ కంప్లీట్ మ్యాప్ అంటే బిగ్ పిక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. మనం స్టార్టింగ్లో చూసిన ఈ 2 కంటెంట్స్ పేజీలనే మళ్ళీ చూస్తున్నాం.
కానీ ఇప్పుడు మనకొక కొత్త అండర్స్టాండింగ్ ఉంది. ఇవి జస్ట్ 2 వేర్వేరు లిస్టులు కావు. ఇవి ఒకే పెద్ద గ్రంథం యొక్క మ్యాప్. ప్రతి పుస్తకానికి ఇందులో ఒక ప్లేస్, ఒక పర్పస్ ఉన్నాయి. ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణ సమరీ ఏంటంటే, బైబిల్ అనేది చాలా రకాల పుస్తకాలున్న ఒక లైబ్రరీ, కాని అవన్నీ కలిసి ఒకే ఒక పెద్ద కథను చెబుతాయి. దాని స్ట్రక్చర్ను అర్థం చేసుకోవడమనేది ఆ కథలోకి మనం వేసే ఫస్ట్ స్టెప్ అన్నమాట. సరే, బైబిల్ స్ట్రక్చర్ని, దాని బ్లూప్రింట్ని మనం అర్థం చేసుకున్నాం. కానీ ఏ మ్యాప్ అయినా అది చూపించే ప్రదేశం కోసమే కదా. సో అసలైన ప్రశ్న మిగిలే ఉంది. ఈ పేర్లు, ఈ నంబర్స్ వెనక ఉన్న అసలు కథలేంటి? వాటిలోని సందేశాలు, ఐడియాలు ఏంటి? వాటిని తెలుసుకోవడమే అసలైన జర్నీ.